జనగామ జిల్లాలో ప్రోటోకాల్ వివాదం రచ్చకెక్కింది. క్రిస్మస్ వేడుకలో స్థానిక ఎమ్మెల్యే పల్లె రాజేశ్వరరెడ్డి ఫోటో పెట్టకపోవడంతో బీఆర్ఎస్ నేతలు ఆందోళనకు దిగారు. తెలంగాణ ప్రభుత్వం తరపున స్థానిక గాయత్రి గార్డెన్లో క్రిస్మస్ వేడుకలు, బట్టల పంపిణీ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలో ఎమ్మెల్యే పల్లె రాజేశ్వరరెడ్డి ఫోటో పెట్టలేదు. దీంతో అధికార పార్టీకి అధికారులు కొమ్ము కాస్తున్నారంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు పల్లె రాజేశ్వరరెడ్డి. కలెక్టర్ చాంబార్కు వెళ్లి అధికారులతో వాగ్వాదానికి దిగారు. కలెక్టర్ కాంగ్రెస్ నాయకునికి వైపు మేము ఇస్తామని చెప్పేసి కాంగ్రెస్ నాయకులు ఇస్తామని రూల్ పొజిషన్ చూపించండి, వెళ్ళిపోతాం. మొత్తం కూడా ఇలా కార్యకర్తలు కాదు, మొత్తం కూడా మున్సిపల్ చైర్మన్, అదేవిధంగా ఎంపీపీలు, జెడ్పీటీసీలు, సర్పంచ్లు, ఎంపీటీసీలు, అదేవిధంగా మున్సిపల్ చైర్మన్ గారితో పాటు ఏఎంసీ చైర్మన్ అంతమంది వచ్చినాం. మమ్మల్ని అందరినీ పిలిచి 11 గంటలకు ఎస్ఆర్ గార్డెన్ లో మీటింగ్ పెడతానని చెప్పేసి ఇప్పటిదాకా మీటింగ్ పెట్టకుండా కొద్దిమంది ఎవరన్నా లబ్దిదారులు వస్తే వాళ్ళని అక్కడికి కూడా కాంగ్రెస్ మీటింగ్ కి పంపించినట్టు చేసి మీటింగ్ వచ్చిన వాళ్ళు 40-50 మంది అయితే మొత్తం 950 మంది, 950 మొత్తం కూడా వాళ్ళు కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు దిక్కు లేకుండా, ఎందుకంటే ఆవురావురు అనుకుంటూ ఇలా పంచుకోవడం జరిగింది. నిజంగా కాంగ్రెస్ పార్టీ కార్యక్రమం చేయదలుచుకుంటే వాళ్ళ ఇంటి దగ్గర గాని వాళ్ళ ఆఫీసులో గాని చేసుకుని ఇలా పేద ప్రజలకు ఇవ్వచ్చు. పేద ప్రజలకు ఉద్దేశించిన వాటిని కాంగ్రెస్ కార్యకర్తల అధికారులు ఇలా దోపిడీ చేసిండ్రు, పంచుకున్నారు. సిగ్గుచేటు. దీన్ని ఖండిస్తూ ఇవాళ ఖచ్చితంగా కలెక్టర్ గారిని ఇప్పుడు వచ్చి ఎస్ఆర్ ప్రోగ్రామ్ లో మాకు ఎట్లయితే ఇచ్చిండ్రో, ఎస్ఆర్ గార్డెన్ లో 11 గంటలకు ఉంటుందని 3 రోజుల కింద నాకు ఇచ్చింది. మంత్రి గారు వస్తున్నట్టు కూడా మనం ఊరుకున్నాం. అగెనెస్ట్ ద రూల్ అయినా కూడా మనం కామ్గా ఊరుకున్నాం. అయినా కూడా మంత్రి గారు రాకుండా మోసం చేసి వీళ్ళందరూ కూడా అబద్ద మాట చెప్పిండ్రు. కాబట్టి ఖచ్చితంగా ఇవాళ నేను ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియాతో పాటు హైకోర్టులో పిల్లేయడంతో పాటు అదేవిధంగా ఖచ్చితంగా ఇలా అసెంబ్లీ స్పీకర్ కి, అదేవిధంగా ఇక్కడున్న మన చీఫ్ సెక్రటరీ కూడా ఖచ్చితంగా నేను లెటర్స్ ఇస్తాను, కంప్లైంట్ ఇస్తాను. ప్రోటోకాల్ ఉల్లంఘించినందుకు అధికారులు ఎవరైనా కూడా వాళ్ళ